హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మమత. ఈరోజు మీకోసం మరొక రెసిపీని అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే కరివేపాకు పొడితో రైస్ ఐటమ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. అందుకోసమని ఈరోజైతే ఈ రెసిపీని మీకు షేర్ చేద్దామని వచ్చానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి ఉండాలి, ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనము అన్నీ తరిగి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు పొడి అయితే తీసుకోవాలి. అది ఆల్రెడీ ఇంట్లో కొట్టు పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అది వాడుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ఒకటి, టమాటా ఒకటి, ఒక ఆలుగడ్డ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, అలాగే పోపు గింజలు, వీటితో పాటు బిర్యానీ ఆకు టేస్ట్ కోసం అండి 2 యాలకులు, ఒక లవంగా అయితే తీసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయ్యాక మనం పెట్టుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసి వేయించుకోవాలి. ఆ పోపు గింజలన్నిటిని చిటపటలాడేలా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేస్తూ వాటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయాయి. తర్వాత మనం పచ్చిమిర్చి 2 తీసుకున్నాం కదా, అవి కూడా వేసి వేయించాలి. తర్వాత ఆనియన్స్, క్యారెట్ ఉంటే క్యారెట్ తరుగు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుందండి, ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మనకు ఆలుగడ్డ ముక్కల్ని కూడా మనం వేయాలండి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా. తర్వాత టమాటా ముక్కలు అన్నిటినీ మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి అండి, అది కూడా వేసి మంచిగా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి అన్నిటినీ. అంతే అండి, ఈ ఐటమ్స్ ఉంటే చాలు మనకి రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఆల్రెడీ వండి పెట్టుకొని ఉన్న రైస్ని తీసుకోవాలండి. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మనం అందులో వేసుకొని ఆ తాలింపులో మంచిగా కలుపుకోవాలండి. అన్నీ మనకు స్పైసెస్ పట్టేలాగా మంచిగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు తింటే చాలా మంచిదండి. అందులో ఆలుగడ్డ కూడా వేసాం కదా, ఇక వాళ్ళు ఇష్టంగానే తింటారు. సో ఇలాంటి మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? స్పైసెస్ అన్నీ పట్టాక కావాలంటే కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. అది అండి, ఇక ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రైస్ రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.